హలో అందరికీ వేడి వేడి మొక్కజొన్న బూరెలు చేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి వేడిగా బాగుంటాయి. ట్రై చేద్దాం. మొక్కజొన్నలు అయితే తీసుకొచ్చి మొత్తం అయితే వలవాలండి. గింజలు మొత్తం వేరు చేసేసేయాలి. ఇవి వర్షం పడుతుంటే తింటుంటే చాలా చాలా బాగుంటాయి. స్వీట్గా తీయగా బాగుంటాయి. గింజలన్నిటిని మనమైతే మిక్సీలో వేసుకోవాలి. కడగొద్దు, కడిగితే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. గింజలు ఒలిచి కప్పుడు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చండి. మొత్తం వేసేసి కొంచెం బరగ్గా వచ్చేటట్టు మిక్సీ పడితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి మెత్తగా పట్టకూడదండి. కొంచెం బరగ్గా వస్తే సరిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో, కొంచెం బరగ్గా వస్తుంది. నూనె వేడివేడిగా రెడీగా ఉంది. నూనె మంచిగా కాగాలండి, లేకపోతే మంచిగా రావు బూరెలు. మనం చేతితో గారెలు ఎలా చేసుకుంటామో అలా చిన్నగా వేసుకోవచ్చు. కవర్తో కూడా అవసరం లేదు. కాకపోతే నూనె దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవి పిల్లలు అయితే స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. వర్షం వచ్చేటప్పుడు ఇలాంటివి తింటుంటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు పకోడీ మిర్చి కాకుండా ఇలా హెల్దీగా కాన్తో కూడా చేసి పెట్టచ్చండి. చూడండి, నేను చేతితోనే వేస్తున్నాను. చిట్టి చిట్టి గారెల్లాగా మనం చిన్నగా వేసుకోవచ్చు చేతితోనే. అప్పుడప్పుడు తడుపుకుంటూ ఉంటే గారెలు మంచిగా నీట్గా వస్తాయి. పిండి చేతికి అంటుకోకుండా మనం ఒక్కలం చేసుకోవచ్చు. చాలామంది కూడా అవసరం లేదు, ఒక్కలు మంచిగా చేసుకోవచ్చు అండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి కూడా బాగుంటాయి, హెల్దీ కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులో కొంచెం కొబ్బరి అలాగే ఇలాచి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఫ్లేవరు, లేకపోతే అవసరం లేదండి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొబ్బరి కూడా వేస్తే, ఇప్పుడు కొబ్బరి లేదు కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. వేడి వేడిగా మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోయాయి. వర్షంలో తినుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్.